అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జూలై 25వ తేదీన శనివారం నాడు తొలి ఏకాదశి పండుగ వచ్చింది. శనివారం తొలి ఏకాదశి రావడం చాలా విశేషమని చెప్పవచ్చు. కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశిని అస్సలు వదులుకోకండి. ఈ రోజున చేసే పూజలన్నీ నేరుగా వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుతాయట. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి నుండి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు. కాబట్టి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. తొలి ఏకాదశి రోజున ఏ సమయంలో ఇంట్లో పూజ చేయాలి, పూజలో స్వామివారికి నివేదించాల్సిన నైవేద్యాలు ఏమిటి, ఈ రోజున పాటించాల్సిన పరిహారాలు అలాగే నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూలై 25 శనివారం ఉదయం 11:54 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. కాబట్టి ఈలోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోండి. అయితే ఈ ఏకాదశి పూజకు అద్భుతమైన శుభముహూర్తం ఉంది. ఉదయం 7:20 నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోండి. ఈ సమయంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ తొలి ఏకాదశి నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి. పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ తొలి ఏకాదశి రోజున పూజ గదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించుకోండి. వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేసి చామంతి పూలతో అలంకరించండి. ఇక లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించండి. మీ దగ్గర ఉన్న నగలతో లేదా ముత్యాల దండలతో కూడా స్వామివారిని లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోవచ్చు. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదులా తయారవ్వాలి. పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేయండి. ఏకాదశి పూజ కోసం తులసి దళాలు, కొబ్బరికాయ, తమలపాకులు, అరటిపండ్లు, అక్షింతలను ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని మీ సంకల్పం గట్టిగా చెప్పుకోండి. ఏ పూజ ప్రారంభించినా మొదటిగా గణపతిని పూజించాలి. అప్పుడే మీ పూజకు సరైన ఫలితం లభిస్తుంది. కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతిని పసుపు కుంకుమలతో పూలతో పూజించి గణపతి ముందు తాంబూలం పెట్టి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించండి. ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి. కాబట్టి ముందుగా 2 పిండి ప్రమిదలు తయారు చేసుకోండి. బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము, ఆవు నెయ్యి కలిపి 2 ప్రమిదలు తయారు చేసుకోండి. ఒక్కో ప్రమిదలో 5 వత్తులు వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపం వెలిగించండి. పిండి దీపాలకు ఖచ్చితంగా కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే తమలపాకు పైన మాత్రమే పిండి దీపాలు వెలిగించాలి. అయితే అగ్గిపుల్లతో పొరపాటున కూడా పిండి దీపం వెలిగించకూడదు. కాబట్టి అగరవత్తులతో పిండి దీపం వెలిగించండి. దీపం దగ్గర కొన్ని అక్షింతలు, పూలు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పేలాల పిండి, వడపప్పు, పానకం మరియు అరటిపండ్లు ఈ 3 నైవేద్యాలు స్వామివారికి నివేదించండి. చాలా మంచిది. అయితే బెల్లం పానకంలో తప్పకుండా 2 తులసి దళాలు వేయాలి. ఈ తొలి ఏకాదశి పండుగను పేలాల పిండి పండుగని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజున స్వామివారికి నివేదించిన పేలాల పిండిని ప్రసాదంగా స్వీకరిస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని, మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. అయితే బయట దొరికే పేలాల పిండి కాకుండా మీరే స్వయంగా ఇంట్లో చేసుకోండి. చాలా మంచిది. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ విష్ణు సహస్రనామాలు జపించండి. తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే చాలా మంచిది. లేదా గోవింద నామాలు జపించండి. ఇవన్నీ జపించలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ చిన్న మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. పూజ చివర్లో వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి సమర్పించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి స్వామివారికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి తలపైన కొన్ని అక్షింతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి. ఈ విధంగా ఈ తొలి ఏకాదశి నాడు చాలా సులభంగా మీ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఇంట్లో పూజ చేసుకొని మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఈ రోజున దేవాలయానికి వెళ్తే చాలా మంచిది. విశేషంగా ఈ తొలి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళేటప్పుడు స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు, తులసి మాలను తీసుకువెళ్ళి సమర్పించండి. మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించండి.
ఇక ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ ఏకాదశి రోజున బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు కాకుండా పాలు, పండ్లు, గోధుమ రవ్వ, చపాతీలు ఇలాంటివి ఆహారంగా తీసుకోవచ్చు. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నశించి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక ఈ తొలి ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా తులసిని మాత్రం ఖచ్చితంగా పూజించండి. ఈ ఒక్కరోజు చేసే తులసి పూజలకు అపారమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. కాబట్టి తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి ముందు ముగ్గు వేసి నెయ్యి దీపం వెలిగించి తులసమ్మకు ప్రదక్షిణాలు చేయండి. అఖండ ఐశ్వర్యంతో పాటు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ రోజున తప్పకుండా రావి చెట్టును కూడా పూజించండి. ఎందుకంటే రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. ఇక శనివారం కలిసి వచ్చిన తొలి ఏకాదశి నాడు రావి చెట్టును పూజిస్తే పట్టిందల్లా బంగారమయమవుతుంది. ఈ రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు భోగ భాగ్యాలు వెంటనే కలిసొస్తాయట. కాబట్టి మీ దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకు నీళ్లు పోసి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయండి. మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు, అష్టమ శని దోషాలు మొత్తం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. ఇక ఆషాఢ మాసం అంటేనే ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకుంటారు. కానీ ఈ తొలి ఏకాదశి రోజున గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం పూట ఖచ్చితంగా ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. ఏ ఇంటి ముందైతే దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి ధనలక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుందట. ఈ రోజున ఉపవాసం ఉండేవారు మంచం పైన కూర్చోకూడదు, అలాగే మంచం పైన నిద్రించకూడదు. అలాగే ఈ ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేసుకోండి. మీ ఇంటిని, మీ కుటుంబాన్ని దేవతలు రక్షిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున గోవును పూజిస్తే చాలా మంచిది. ఆవు ప్రతి శరీర భాగంలో దేవతలు కొలువై ఉంటారు. గోమాతలో 3,00,00,000 దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున గోవుకు నమస్కారం చేసుకుని అరటి పండ్లు పెట్టి ప్రదక్షిణాలు చేయండి. 3,00,00,000 దేవతల అనుగ్రహంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ రోజున తులసిని పూజించే స్త్రీలు తులసి కోట దగ్గర పసుపు, కుంకుమలు, గాజులు, రవిక వస్త్రం ఇలాంటి సౌభాగ్య వస్తువులను తులసమ్మకు సమర్పిస్తే మీకు సుమంగళి యోగం బలపడుతుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక తమలపాకు పైన గంధంతో ఓం విష్ణవే నమః అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకును మీ బీరువాలో పెట్టుకోండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. అలాగే ఈ రోజున చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. నిరుపేదలకు అన్నదానం చేయడం ద్వారా సకల పాపాలు హరించుకుపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఇక మీ ఇంటికి బాగా నరదృష్టి ఉంటే ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. భయంకరమైన దిష్టి దోషాలు తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి. ఇక ఏకాదశి రోజున భార్యాభర్తలు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈ రోజున మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు తినకూడదు. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణుమూర్తి ఆశీర్వాదాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.